మా అమ్మ తిట్లతోటి మొదలైంది ఈరోజు సామాన్ తెస్తలేవని. ఆయనతో మా డాడీ దగ్గర పోయి 3000 తీసుకున్నా. 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని డైరెక్ట్ పెట్రోల్ బంక్ పోయినా. 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నా. సగం దూరం వచ్చిన తర్వాత బండి ఎక్సిలేటర్ వైర్ ఊసిపోయింది. 3 కిలోమీటర్లు దొబ్బుకుంట పోయినా. పాతింప సామాన్ షాప్ ఉంది అక్కడ. కాక దగ్గర పోయి కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ అడిగినా, ఇచ్చిండు. సెట్ చేసుకున్నా. మళ్ళా కాకాకి థ్యాంక్స్ చెప్పి సీదా షాప్ కాడికి వచ్చి ఆపినా ఇక బండి ఏడ ఆపకుండా. అంకుల్కి నమస్తే చెప్పి లోపలికి పోయినా. లోపలికి పోయి మన సామాన్ ఏదో చదువుకుందామని మీదికి ఎక్కిన. మనకు కావాల్సిన కుర్కురేలు కాబట్టి మీదికి ఎక్కి కుర్కురేలు మొత్తం చదివిన. 40 బెండలు మొత్తము. కావాల్సిన కుర్కురేలు అన్ని తీసి కింద పడేసిన. కాక మాత్రం ప్యాక్ చేసిండు. ప్యాక్ చేసి లెక్కేసిండు. లెక్కనేమో 3200 అయింది. 200 రూపాయలు తక్కువైంది. దోస్తుగాని ఫోన్ చేస్తే లేవు దెంగే అన్నాడు. అయితే మా అక్కకు ఫోన్ చేసి కొట్టించిన. కొట్టంగానే ప్యాక్ చేసిన కాక. కట్టిండు మొత్తం దానికి. ఇక బండి స్టార్ట్ చేసుకొని ఏడ ఆపకుండా ఇంటికి పోదామని వెళ్ళిన. వస్తుంటే దారిలో పోరగాలు మొత్తం నా బండి ఎమ్మడే పడ్డారు. ఎందుకంటే ఇన్ని కుర్కురేలు చూసేసరికి వాళ్ళకి ఏదో అనిపించినట్టుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ తిట్టింది ఎందుకు ఇంత లేట్ అయిందని.